వేసవి సెలవులు రాబోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను ఎక్కడ ట్యూషన్ చేర్పించాలి, వాళ్ళ స్కిల్స్ ను పెంపొందించాలనే ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు మనము దిన్నెపాటి బసిరెడ్డి వికాస్ నవోదయ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సమ్మర్ క్యాంప్ నిర్వహించబోతున్నారు. ఎటువంటి పిల్లలకు ఎటువంటి నైపుణ్యాలు నిర్వహించబోతున్నారని ఆయనను అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అంటేనే తల్లిదండ్రులు చాలా వరకు పిల్లలకు ట్యూషన్ నిర్వహించాలి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పి కూడా చాలా ఆలోచన చేస్తున్నారు. అంటే మీ ఇన్స్టిట్యూట్ లో పిల్లలకు సమ్మర్ క్యాంప్ లో భాగంగా ఎటువంటి స్కిల్స్ నేర్పించే ప్రయత్నం చేయబోతున్నారు? యాక్చువల్గా సమ్మర్ క్యాంప్లో మామూలుగా అందరి పిల్లలకు మేము ఏమనుకుంటున్నాం అంటే, పేరెంట్స్ మమ్మల్ని బాగా అడిగేది ఏంటంటే మ్యాథ్స్, సైన్స్ వీటిల్లో బేసిక్స్ నేర్పించమని అడుగుతారు. మేము వాటితో మ్యాథ్స్, సైన్స్ బేసిక్స్ ఎవ్రీ ఇయర్ నేర్పిస్తున్నాము. వాటితో పాటు ఏం చేస్తున్నాం అంటే పిల్లలకి ఈవినింగ్ టైము చెస్, క్యారమ్స్, సెటిల్ వీటిని కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. అర్లీ మార్నింగ్ పిల్లలు రాగానే వాళ్ళకి యోగా ఎలా చేయాలి, యోగా చేసి వాళ్ళు ధ్యానంలో ఎట్లా మెమరీని, కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి అనే దానిపైన పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఆ యోగా కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ ఇయర్ ఏమంటున్నారంటే చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ మా పిల్లలకి విష్ణు సహస్రనామము, భగవద్గీత శ్లోకాలు కూడా నేర్పించమని అడుగుతున్నారు. ఈ ఇయర్ నుంచి అది కూడా మార్నింగ్ టైము విష్ణు సహస్రనామము, భగవద్గీత శ్లోకాలు కూడా నేర్పించాలని కాన్సెప్ట్తో ఉన్నాము. అది ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం వాటిని కూడా. సార్ ఇంకొకటి, మ్యాథ్స్ తో పాటు చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడున్న పరిస్థితులలో ఇంగ్లీష్ను అంటే మ్యాక్సిమం మనం చూస్తున్నాం, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో చిన్న వయసు నుంచే పిల్లల్లో ఇంగ్లీష్ నైపుణ్యం ఎక్కువ రావాలని కూడా తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఆ క్రమంలో మీ దగ్గర ఏమన్నా ఈ సమ్మర్ క్యాంపులో ఉన్నాయా సార్? పిల్లలకి రీడింగ్ స్కిల్స్ నేర్పించడమే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి పాఠ్యాంశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 భాషల్లో హ్యాండ్ రైటింగ్ నీట్గా లేని వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ స్పెషల్ క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నాం. సార్ ఇంకొకటి, అంటే ఇప్పుడు మనం సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం అంటే ఏ తరగతి పిల్లలకు మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం ట్యూషన్? ఈ సమ్మర్ క్యాంప్ అనేది 4th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉండే పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎలా ఉంటాయి సార్ ఈ ట్యూషన్ ఫీజెస్ కావచ్చు, ఎలా ఉండబోతున్నాయి తల్లిదండ్రులకు? ట్యూషన్ ఫీజెస్ అన్ని కూడా కొద్దిగా నార్మల్గానే ఉంటాయి, హెవీగా ఏమి ఉండవు. వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి దానికి సంబంధించిన విధంగా ఫీజెస్ అనేవి ఉంటాయి. సో టైమింగ్స్ ఎలా ఉంటున్నాయి, ఎలా మిమ్మల్ని కన్సల్ట్ కావాలి తల్లిదండ్రులు? టైమింగ్స్ వచ్చేసి సమ్మర్ క్యాంప్ టైమింగ్స్ మార్నింగ్ 8 to 11 వరకు పెట్టాలనుకుంటున్నాము. ఈవినింగ్ వచ్చేసి 4 to 6 వరకు, 4:30 to 6 వరకు కండక్ట్ చేయాలనుకుంటున్నాం. ఒకటి, అంటే ఇప్పుడున్న సమ్మర్ క్యాంపులో పిల్లలను మీరు మ్యాథ్స్లో కావచ్చు, అలాగే సైన్స్లో కావచ్చు, ఇంగ్లీష్లో మీ పిల్లలను నైపుణ్యంగా తీర్చిదిద్దాలనుకుంటే సమ్మర్ క్యాంపులో భాగంగా దిన్నెపాటి బసిరెడ్డి వికాస్ సైనిక్ ట్యూషన్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ బసిరెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు ఫీజులు కూడా నార్మల్గా ఉంటాయి. మీరు ఎవరన్నా తల్లిదండ్రులు పిల్లలకు వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే ఇది మంచి అవకాశం అని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. ఇక్కడ స్టార్టింగ్ అంటే మార్నింగ్ యోగాతో పాటు ఇక్కడ ట్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యోగా చేయడం వల్ల పిల్లల్లో మానసిక ధైర్యం పెరుగుతుంది కాబట్టి యోగా కూడా మేము నిర్వహిస్తున్నాం. దాంతోపాటు శ్లోకాలు కూడా పిల్లల్లో నేర్పిస్తే వాళ్ళకు ఏదన్నా మాట్లాడడానికి బాగా మాట్లాడగలుగుతారు అని చెప్పి కూడా ఇవన్నీ మేము ఈ సమ్మర్ క్యాంపులో పిల్లలకు నేర్పించబోతున్నామని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. ఎవరైనా తల్లిదండ్రులు సమ్మర్ క్యాంపులో ట్యూషన్లో చేర్పించాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము ఈ ట్యూషన్ దగ్గర ఉన్నాము. అసలు ఒక చిన్న పాప ఉంది ఇక్కడ, ఆ పాప శ్లోకాలు చెప్తుందంట. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పు, ఏం పేరు నీ పేరు? స్కంద. శ్లోకాలు చెప్పు. సాగర్ జై కపిషి దిగు జాగ రామదూత అతుల్ బనమ అంజన్ పుత్త పమ సుందరం మహావీర వికల్ భజనంగి कुतन वाजन के संकांचन वन दासुरी चकान कुंडल कुंचित केस हाथ वज्र हाउत राज कांधे मुंडी नेनु सारे शंकर सुवन केसन तेजित महाज महावंत विद्यावान नीगन चाद्र राग कुल तिलक जारा मिन्नते मिद्दुराल दरा कोसल रामा रारा కౌసల్య రామారాళ
గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా. కోసల రామారారా కౌసల్య రామారారా. అల్లరి చెయ్యక మాని నువ్వాడకింజగరారా. అల్లరి చెయ్యక మానయ్యి నువ్వాడకింజగరారా. చూశారు కదండి, ఎల్కేజీ పాప ఈ ట్యూషన్ లో ఎంత చక్కగా శ్లోకాలు కావచ్చు, రాముని పాట కూడా ఎంత చక్కగా పాడిందో. అంటే పిల్లలకు చదువుతో పాటి వాళ్ళకు వివిధ నైపుణ్యాలలో కూడా ఇక్కడ మంచి శిక్షణ ఇస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఎవరన్నా తల్లిదండ్రులు వారి పిల్లలను అటు చదువుతో పాటు ఇట్లా శ్లోకాలు కావచ్చు, ఏమైనా యోగా కావచ్చు, ఇటన్నీ నేర్చుకోవాలంటే దిన్నెపాటి బసిరెడ్డి వికాస్ సైనిక్ దగ్గర ట్యూషన్ చెప్పబోతున్నారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.